ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. సాయంత్రం 6:15 తర్వాత మీరు 2 మార్పులు చేస్తారు. ఇటువంటి మార్పులు మీరు చేయబోతున్నారు. కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 90436375. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. గొడవలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే, మార్చి 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వారికి చూస్తే, సాయంత్రం 6:15 తర్వాత మీరు 2 మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఒక మార్పునైతే తీసుకుని రాబోతుంది. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా సరే, వ్యాపారం చేస్తున్న వారైనా సరే, దాని గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఒక ముఖ్యమైన మార్పు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి చూస్తే కనుక, మీరు కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఏదైనా సులువు మార్గాన్ని ఎంచుకోవటం, అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపార రంగంలో కొన్ని మార్పులను తీసుకుని రావటం, ఈ విధంగా ఏదో ఒక అంశంలో ఓవరాల్ గా చూస్తే మాత్రం 2 మార్పులైతే మీరు మీ యొక్క జాతక ప్రకారం ఈ రోజు దినఫలాల్లో చేయబోతున్నారని చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే కనుక, బుధవారం రోజు మిథున రాశి వారు ఒక నూతన అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు. అది ఎటువంటి అవకాశమైనా సరే అండి, ఒక అవకాశం అయితే మీరు ఖచ్చితంగా అందుకోబోతున్నారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశం, వ్యాపారస్తులకి వ్యాపార అవకాశం, అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారికి దానికి సంబంధించిన అవకాశం, అలాగే ఫ్రీలాన్సింగ్ చేస్తున్న వారికి మరొక అవకాశం రావటం, ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీ యొక్క విదేశీయానం లాభదాయకమైన ఫలితాలనైతే ఇవ్వబోతుంది. దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే గొడవల కారణంగా దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు ఉన్నారో, ఈ రోజు అనుకోకుండా మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుని మీ బంధాలను కలుపుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేసేవారు వాహనాల కోసం ఎదురు చూసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం మీకు మంచిది కాదు. అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా మీకు చెడు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ముఖ్యంగా విషయాన్ని చూస్తే మాత్రం మీరు మీ యొక్క జీవితానికి సంబంధించి 2 మార్పులనైతే చేస్తారు. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఏ పని చేస్తున్న వారైనా సరే, ఓవరాల్ గా ఈ రోజంతా చూస్తే కనుక 2 మార్పులైతే మీరు చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఆ మార్పులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలనే ప్రసాదించబోతున్నాయి. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని